అండ్ ఇప్పటివరకు ఛాన్సులు ఎవరికి ఇవ్వాలని డిసైడ్ అయ్యాము. ఇప్పుడు ఛాన్సులు వీళ్ళకి ఉన్నాయా అని క్వశ్చన్ వస్తుంది. 1 is ఏజ్, 1 is పాలిటిక్స్, 1 is ఇది. మై క్విక్గా వాట్ యూ థింక్? దాంట్లో నాకు తెలిసిన వాటిల్లో కొంచెం అటు ఇటుగా ఛాన్స్ ఎవరికి ఉంటుందంటే చాహల్కి ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే స్పిన్నర్ కాబట్టి, మనకి స్పిన్నర్ లేరు తర్వాత. వీడు ఏడు చేస్తాడు రా మధ్యలో. వాడికి ఛాన్స్ అంటే వాడే పోగొట్టుకున్నాడు, ఇంకెవరో ఏం చేయలేరు వాడిని. మంచి టాలెంటెడ్ బ్యాట్స్మెన్, మంచి పవర్ చేతులాగా. ఇప్పుడు వద్దామన్నా ఆ కేటగిరీలో కూడా మొత్తం ఫుల్ అయిపోయారు. యాక్చువల్ గా ఇప్పుడు అందరూ ఐస్ టు లుక్ అవుట్ ఫర్ ఏంటంటే ఇండియన్ డొమెస్టిక్ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. సో స్టార్ట్ అయినప్పుడు వీళ్ళందరు ప్లేయర్స్ ఎవరెవరికి ఛాన్సెస్ రావట్లేదు, ఎవరెవరికి ఛాన్సెస్ కావాలనుకుంటున్నారో ఎవ్రీవన్ హ్యాస్ టు పర్ఫార్మ్ డొమెస్టిక్ లో. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, వీళ్ళందరూ, ఈవెన్ తిలక్ వర్మ ఉండని, అందరూ ఎవరెవరు ఉన్నారో అందరు పర్ఫార్మ్ చేస్తేనే అగైన్ దిల్ బి ఇన్ కంటెన్షన్ ఫర్ నెక్స్ట్ ప్రాబుల్స్ అన్నట్టు. కాకపోతే నాకు చెహల్ కూడా అనిపించట్లేదు ఛాన్సెస్ ఉన్నాయి అనేసి. యా, బేసికలీ ఏజ్. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ యంగర్ ఇంకా. సో ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, అక్కడ వాషింగ్టన్ సుందర్ 10 ఏళ్ళ నుంచి అక్కడ కుప్పటి ఉన్నాడు. సో నాకు అకార్డింగ్ టు మీ ఛాన్స్ ఉన్నాయి అంటే మేబీ వరుణ్ చక్రవర్తికి, మేబీ గంభీర్ ఉన్నాడు కాబట్టి మేబీ 1 more క్రాక్. అంతేగాని ఐ ఫీల్ లైక్ ఇషాన్ కిషన్ ఇంకా వరుణ్ చక్రవర్తి. యా, అంటే మిస్టరీ స్పిన్నర్ అట్లీస్ట్ ఒక కుల్దీప్, ఒక వరుణ్ చక్రవర్తి. మన కమెంట్ లో ఎవరో అఖిల్ రాహుల్ కి ఫామ్ పోయి శాంసన్ యాజ్ యూజువల్ గా దరిద్రం ఉండి రిషబ్ పంట్కి మళ్ళీ యాక్సిడెంట్ అయితే తప్పితే ఈశాన్ కిషన్ ఛాన్స్ మీ ఇంట్లో కుటుంబంలో ఒక మనిషి ఎదిగేటప్పుడు మీరు ఇట్లా చేస్తారా? అండ్ వీళ్ళందరిలోనే ఒక్కరికి ఛాన్స్ అట్లీస్ట్ ఒక్కసారైనా రావాలి అంటే పాపం సందీప్ శర్మ, లైక్ హీ డిడ్ ఎవ్రీథింగ్ టు డిజర్వ్ అ ప్లేస్, కానీ వాడికి దరిద్రం వాడికి అసలు. యాక్చువల్ గా వాడికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే బౌలర్లు మనకి ఇంకా ఇప్పుడు హర్షిత్ రాణా వీళ్ళెవరు సెట్ కాకపోతే వీడి కూడా ట్రై చేయొచ్చు. అరే లేదా, ఇంకా చాలా మంది ఉన్నారు. మన మొట్టి ముఖేష్ చౌదరి ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, వీళ్ళందరూ కాబట్టి దృష్టిలో వాళ్ళందరూ అసలు బౌలర్లే కాదు. సందీప్ శర్మ ఐ డోంట్ థింక్ సో నెక్స్ట్ 4-5 years ఆడతాడని లేదు, కానీ అట్లీస్ట్ ఒక్కసారి నాకు ఒక ఇండియన్ జెర్సీ ఇచ్చి అరే ఇంత మంచిగా వేసా ఒక్క సిరీస్ జింబాబ్వే అయినా పర్లేదు. నాకు అన్డిజర్వింగ్ అన్నట్టు ఎందుకు అనిపించింది అంటే సిరాజ్ కి T20లో తీసుకోవడం యూస్ లేదు. సో సిరాజ్ ప్లేస్ లో అట్లీస్ట్ వేరే ప్లేయర్ కన్నా ట్రై చేయాలి బౌలర్. సో ఆ 4 overs ఎనీవన్ కెన్ ఫిల్, ఎనీ న్యూ బౌలర్ కెన్ ఫిల్. ఇప్పుడు ఉమ్రాన్ మలిక్ కూడా ఛాన్స్ ఇచ్చేసి వాడికి ట్రై చేయొచ్చు, ఆర్ ఈవెన్ మయాంక్ యాదవ్ అన్న. సో సిరాజ్ కి అక్కడ తీసుకొని వేస్ట్ చేస్తున్నారు అనిపించింది. యాక్చువల్లీ దీంట్లో ఇంకో ఎవరినైనా యాడ్ చేయాలి అంటే ఈ భయ్యాన్ని యాడ్ చేయాలి. కరెక్ట్ ఫిగర్ కాదు ఇది, కెప్టెన్సీ ఫిగర్ కరెక్ట్, కానీ వస్తుందా అనేది కదా. ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కావాలి. గంభీర్ ఎలా చూపిస్తారంటే మనం 2019 తీసుకుంటే 3D అన్నారు, 6D అన్నారు. సో దాన్ని ఎవరో మీదంతా అన్న పేరు నందన్ తీసుకొచ్చి పెట్టి దాన్ని మ్యాటర్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీడు ఆర్సీబీకి వెళ్ళిపోతున్నాడు అంటే ఇప్పుడు రాహుల్ అంటే వాడిని డూప్లిసిని తీసేసి కెప్టెన్సీ ఇవ్వచ్చు అని చెప్పి కూడా టాక్స్ ఉన్నాయి. కెప్టెన్సీ తీసేసి వీడికి ఇవ్వచ్చు. నాకు ఎందుకో కోహ్లీ వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది, ఆడ్ ప్లేస్ లో తెచ్చాడేమో అనిపిస్తుంది. నేను కోహ్లీ ఫ్యాన్ రా, కాకపోతే లైక్ కోహ్లీ లేదు కోహ్లీ ఇంటర్వ్యూలో చెప్తాడు
కోహ్లీ అది ఇంటర్వ్యూలో చెప్తాడు, నేను రిటైర్డ్ అయ్యే వరకు ఆర్సీబీకే ఆడతానని చెప్పాడు వాడు. అరే వాడు వేరే దానికి వెళ్తాడని కాదు, మొత్తం క్రికెట్కే ఇంకా బాగా చెప్తాడేమో అనిపిస్తుంది నాకు. వరల్డ్ కప్ తర్వాత ఏదైనా అరే వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ వదిలేసినా గానీ ఐపీఎల్ ఈస్ అ బిగ్ ప్లాట్ఫామ్ టు మెయింటైన్ దేర్ స్టార్డమ్ అన్న ఫేమ్ ఏది ఉంటుందో ఇట్స్ అ బిగ్ ఇంకేం ఫేమ్ ప్లాట్ఫామ్. రా, ఇంకెన్ని అయిపోయారు అలా, అందరూ లెజెండ్స్ అయిపోయారు. ఇంకా లెజెండ్ ఇంకా ఆడుతున్నాడు ఇక్కడ సిఎస్కే లో. వాడే లెజెండ్ టు విలన్ కూడా అయిపోయాడు. సో వద్దు. సో మూవింగ్ ఆన్, ఇంకా నెక్స్ట్ లాస్ట్ 2 సెగ్మెంట్స్ ఇది ఫాస్ట్ కంప్లీట్ చేసేద్దాము. నెక్స్ట్ కోచింగ్ ఇన్ జనరల్. వన్ ఆఫ్ ద మేజర్ ఇండియా కోచింగ్కి ఏమంటారు అంటే ఫారిన్ బెటరా లేకపోతే లోకల్ కోచ్ బెటరా. అండ్ యాక్చువల్లీ మన వరల్డ్ కప్ విన్ అయింది ఫారిన్ కోచ్తోని, బట్ దాని తర్వాత చాలామంది లైక్ మన లోకల్ ప్లేయర్స్కి కష్టం అవుతుంది, లోకల్ కోచ్ ఉంటేనే దే కెన్ అండర్స్టాండ్ దెమ్ బెటర్ కల్చరల్లీ యాజ్ వెల్ యాజ్ ఇది. అండ్ ఆల్సో టీమ్ బాండింగ్ ఉంటుంది, లైక్ టీమ్ విన్ అవ్వాలి అని. ఫారిన్ వాళ్ళకి ఉండదు, లైక్ ఇండియా విన్ అయితే ఏంటి లేకపోతే ఏంటి, దే హ్యావ్ నథింగ్ టు లూజ్, జస్ట్ అ ప్రొఫెషనల్ ఇది అని. సో వాట్ ఈజ్ యోర్ టేక్ అండ్ ఈ ట్రాన్సిషన్ అలా అయ్యింది? సో విల్ స్టార్ట్ విత్ స్టీవ్ ఫస్ట్. రవి శాస్త్రి ఏది ఉండేనో, ఐ మీన్ హీ వాజ్ అ గుడ్ కోచ్. ఎందుకంటే కాంబినేషన్ అలాంగ్ విత్ విరాట్ కోహ్లీ, దేవర్ ఇన్ గుడ్ మైండ్ సెట్, దేవర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. ట్రాన్సిషన్ అనేది నాకు మెయిన్ కోచ్ కంటే ఎక్కువ ప్లేయర్స్ దే ఎక్కువ ఇష్యూ అనిపిస్తుంది రైట్ నౌ. ఎందుకంటే ఇప్పుడు రవి శాస్త్రి నుంచి ద్రావిడ్ నుంచి గంభీర్ కి బిగ్ డిఫరెన్స్. రవి శాస్త్రి దగ్గర ఉన్న ప్లేయర్స్ ఆర్ రవి శాస్త్రికి వేరే ప్లేయర్స్ ఎవరు ఉండేనో ముందు ఫ్రమ్ గ్యారీ కిస్టన్ ఎవరైనా ఎక్కువ డిఫరెన్స్ ఏం లేకుండే. సేమ్ థింగ్ విత్ ద్రావిడ్ కూడా. కాకపోతే ఇప్పుడు మనకు గంభీర్కి వచ్చే వరకు ఆ ఎక్స్పీరియన్స్ సెట్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నదో మిస్సింగ్ ఉన్నది. సో కోచింగ్ కంటే ఎక్కువ ఆ టీమ్ కాంబినేషన్ చేయడము కోచ్ ఇంకా పని ఉంటది. మెయిన్ వర్క్ ఎక్కువ ఉన్నదంట గంభీర్కి కంపేర్ టు మోర్ దెన్ ఎనీథింగ్, మోర్ దెన్ విన్నింగ్ అ వరల్డ్ కప్ ఆర్ ఎనీథింగ్. క్యాప్టెన్ ఫైండింగ్ క్యాప్టెన్ ఒకటి, ఇంకోటి ఆ కాంబినేషన్స్. ఇప్పుడు జస్ట్ నాట్ లైక్ 5 or 6 people ఆఫ్ కాంబినేషన్, ఇట్స్ ఎంటైర్ 11 people ఆఫ్ కాంబినేషన్. అదొక బిగ్ హెడ్ ఏక్. ఇన్ని రోజులు అందరు డబ్బులు కొట్టుకున్నాం మన ఇండియా వాళ్ళందరూ ఏంటంటే ఇండియాకి 2 teams చేయొచ్చు, 3 teams చేయొచ్చు అనేసి. ఇప్పుడు ఒక్క టీం చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. అండ్ మైక్ 2 teams 3 teams ఎందుకు వచ్చాయంటే ఆల్రెడీ ఒక టీం సెట్ అయ్యి ఉంది కాబట్టి మిగిలిన చెత్తనంతా తీసుకొని 2 teams వేద్దామని అనుకున్నారు. ఇప్పుడు మెయిన్ ప్లేయర్సే లేరు, ఉన్న ప్లేయర్స్ కే ఎత్తుకొని వస్తున్నారు. కాదు, సెకండ్ టీమ్ స్క్రాప్, ఇంకో థర్డ్ టీమ్ క్రాప్. నేను ఏంటంటే చెప్పాలంటే 2000 లో జాన్ రైట్, గంగూలీ ఎట్లయితే టీం సెట్ చేశారో, యువరాజ్, కైఫ్, జహీర్ ఖాన్, హర్భజన్, మీకు షేవాగ్, మొత్తం టీం అంతా సెట్ అయ్యారు ఎక్సెప్ట్ ద్రావిడ్, గంగూలీ, టెండూల్కర్ తప్ప. ఇప్పుడు కూడా గంభీర్ కి అదే వచ్చింది, అదే చేయాలి కంప్లీట్. ఎట్లా చేస్తున్నారా అన్ని నెక్స్ట్ స్టార్ట్స్. నేను కూడా ఏంటంటే ఇప్పుడు ఈ రవి శాస్త్రి కానీ ద్రావిడ్ కానీ ఏంటంటే వాళ్ళకు ఉన్నప్పుడు టీం ఉంది. సో వాళ్ళు వరల్డ్ కప్ మ్యాచ్ ఇప్పుడు మ్యాచెస్ కూడా నీకు రవి శాస్త్రి ఉన్నప్పుడు ద్రావిడ్ ఉన్నప్పుడు మనం వరల్డ్ కప్ గెలవలేదేమో కానీ మనకి బయట కానీ ఓవర్సీస్ కానీ ఇక్కడ జరిగిన మ్యాచెస్ కానీ ఎక్కువ గెలిచారు మన వాళ్ళు. అంటే టీమ్ ఆ బాండింగ్ ఉంది. ఇప్పుడు టోటల్ ఎట్లా అంటే ఇప్పుడు గంభీర్కి ఎలా అంటే ఒక అదేంటి అదేదో సినిమాలో ఒక పిల్లలందరినీ ఒక దగ్గర వేసేసి వాడిని టీచర్ గా కూర్చోబెడతారు చూసావా, జమలాకటి పంపలేదు సినిమాలో, అలా ఉంటది గంభీర్కి. ఎవడెట్టు పోతాడో ఎవడికి తెలియదు, ఎవడేం చేస్తాడో తెలియదు, అందరిని కూర్చోబెట్టి ఒక క్లాస్ లాగా చేయాలన్నమాట వాడు. సో గంభీర్ కూడా ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ లాగా కూర్చోబెట్టారు, స్ట్రిక్ట్ ఆఫీసర్ అని. అదే అండ్ నీకు గంభీర్ నాకు తెలిసి ఈ టైంలో బెటర్ ఎందుకు అవుతాడంటే వాడి డెసిషన్స్ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి. మిగతా వాళ్ళలాగా వాడెవడో చెప్పాడని వీడికి ఎక్కువ ఫేమ్ పెట్టుకోవడం కాదు. ఏంటంటే జస్ట్ ఓకే నువ్వు పర్ఫామ్ చేస్తే నువ్వు ఉంటావు, లేదంటే నువ్వు ఉండవు, అలా ఉంటుంది వాడంతా స్ట్రైట్ ఫార్వర్డ్. సో మేబీ వాడు కరెక్ట్ సెట్ చేయొచ్చేమనుకుంటున్నా. బట్ వాడు గనక ఇప్పుడు గనక ఒక టీంని, ఒక పర్ఫెక్ట్ టీంని కానీ అలా బాండ్ చేస్తే, జెల్ చేస్తే, నాకు తెలిసి అదే టీము ఒక 10 years ఉంటుంది.
నాకు తెలిసి 5 to 10 years ఆ టీమ్ తో నడిచిపోతుంది. ఇప్పుడు ఏంటంటే గంగోలీ తర్వాత నీకు ట్రాన్సిషన్ అయింది చూసావా, ఆ తర్వాత 10 ఏళ్ళు అట్లా నడిచింది కదా. ఆ టీం అట్లా నడిచింది చూసావా 10 ఏళ్ళు, అలా నడుస్తుంది వీడిగానే ఒక పర్ఫెక్ట్ టీమ్ సెట్ చేస్తే. సో బిగ్ జాబ్ అంటావు వాడిది. సో సన్నీ బాయ్ మీది టేక్ ఆన్ వీళ్ళు ముగ్గురు. ఇప్పుడు ఈ లైనప్ చూస్తే అగ్రెసివ్, కూల్, అగ్రెసివ్ ముగ్గురు. ఇప్పుడు గంభీర్ ఏదైతే టీం సెట్ చేస్తారో, ఇప్పుడు ఎవరైతే టీమ్ లో ఉంటారో నెక్స్ట్ 10 years వాళ్ళు ఖచ్చితంగా టీమ్ లో ఉంటారు. అయ్యారు హ్యాపీ అయిపోతాడు. కేకేఆర్ వాళ్ళందరూ హ్యాపీ అయిపోతారు అయితే. అంటే అసలు కూడా ఇండియాకి వచ్చేస్తాడు. సునీల్ నారాయణ్ ని ఇంకో కోచ్ గా పెట్టుకుంటాడేమో, స్పిన్ కోచ్ గా. కానీ గంభీర్ వదిలేస్తే అందరికి పాస్పోర్ట్లు ఇచ్చేస్తాడు అనుకుంటా కేకేఆర్ టీమ్ కి. లైక్ బేసికలీ సేమ్ యాజ్ యూ సెడ్, బట్ నాకు ఒకటేమనిపిస్తుంది అంటే మీడియా ఈజ్ మేకింగ్ ఇట్ టూ మచ్ ఆఫ్ దిస్ అనిపిస్తుంది. లైక్ ఎప్పుడు ముందు ప్లేయర్స్ ఫ్రంట్ ఉండేవాళ్ళు మీడియాలోని అండ్ కోచ్ బ్యాక్ ఇది ఉండేవాళ్ళు. రవిశాస్త్రి వచ్చినప్పుడు కొంచెం లైక్ బికాస్ ఆఫ్ రవిశాస్త్రి యాంటిక్స్ అవన్నీ ఇది. సో అదే ఇప్పుడు గంభీర్ వచ్చినప్పుడు మళ్ళీ మీడియా హైప్ ఉంది మోర్ ఆన్ కోచ్ రాదర్ దెన్ ప్లేయర్స్ మీద. అండ్ ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే గంభీర్ లైక్ చెప్పినట్లు ఈధర్ హీరో అవుతాడు లేకపోతే విలన్ అవుతాడు. బికాజ్ మొత్తం మీడియా అటెన్షన్ వాడికి ఉంది కాబట్టి ఏ డెసిషన్ తీసుకున్నా ఏమైనా క్రెడిట్స్ కూడా వాడికే వస్తాయి, పోయినా వాడికే తిడతారు. బట్ అట్ సమ్ నాకు వాడు ఇప్పుడే మన వన్స్ హీ రిటైర్స్ ఫ్రమ్ బీయింగ్ అ కోచ్ కదా, అప్పుడు మళ్ళీ వెంకల్కి ఏదైనా అంటాడేమో. అది నాకు అక్కడ ప్రాబ్లమ్. మన వాళ్ళు దాన్ని ఓవర్ హైప్ ఎట్లా చేస్తారంటే ఎక్ చక్కేనే వరల్డ్ కప్ నెజ్జితాయా అనేసి గంభీర్ ఒకటి అన్నాడు. ఆ చక్కేని ఎన్ని మీనింగ్స్ లో తీసి ఎంత వైరల్ చేసినారు. అండ్ వెళ్ళి రుద్దుతారు వాడు మొహం మీద. కానీ వాడి ఆవేదన ఏంటంటే వాడు 97 runs కొట్టి వాడి క్రెడిట్ అంతా ఒక 6 తో వాడి పిఆర్ టీమ్ అంతా తీసుకెళ్లిపోయింది అని చెప్పి వాడి బాధ. ట్రూ, దట్ ఈస్ ట్రూ. బట్ యూజువల్లీ దే డోంట్ కమ్ అవుట్ లైక్ దట్. మన మీడియా కూడా దానికి తెలిసి ఎక్కడ ఇరిటేట్ చేస్తే ఎవడు అలా మాట్లాడతాడా అని అదే రుద్దుతారు. అండ్ మోర్ ఇంపార్టెంట్ అంటే ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ వన్స్, ఇట్ హ్యాపెన్ ట్వైస్. అండ్ నెక్స్ట్ మన సబ్ కోచెస్, అసిస్టెంట్ కోచెస్ ఇది అరే నెక్స్ట్ లెవెల్ పట్టినవరా నువ్వు అన్నీ. నీ క్రెడిట్ ఇవ్వమంటున్నావు అంతే కదా, నువ్వు ఇచ్చిన. నేను చెప్పుకుంటున్నారా. అండ్ నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే లైక్ సేమ్ టు సేమ్ తెచ్చేసారు కదా, ఒక్కడినైనా మా పాత వాళ్ళు ఉంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో, సార్ ఇక్కడ ఇవి ఉంటాయి సార్ ఇవి ఉంటాయి సార్ వీడు అని. సో ఒక్కడైనా పాత వాడిని పెట్టారేమో మిగతా అందరినీ మార్చేసి. నేను ఆ త్రో ఒకడు వేస్తాడు కదా ఒకడు లైక్ ఆర్మ్స్ ఇది, వాడు ఒక్కడిని తీయకపోతే చాలు, వాడు చాలా మందికి వాడు హెల్ప్ చేశాడని ఇది ఉంది. ఆ పేరు తెలియదు కానీ. లాస్ట్ మెయిన్ సెగ్మెంట్ కి వెళ్లే ముందు ఎవరెవరు వ్యూవర్స్ చూస్తున్నారో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. మాకు ఒక ఎంకరేజ్మెంట్ అది. సో ఎలాగైనా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. యా, బాగుంటే కామెంట్ కొట్టండి, బాగాలేకపోయినా కామెంట్ కొట్టండి, ఏదో ఒకటి కొట్టండి. And next, as we know, we had some legends, we had some star players, we loved some idi. But ippudu like obviously we'll be missing a lot of these people. So who can replace them, who can be the next generation's big star? Jadeja తో వెళ్దాం. జడేజా అంటే ఆల్రెడీ రీప్లేస్ చేశారు యాక్చువల్లీ. అక్సర్ జడేజాతో స్టార్ట్ చేసేది వీటితోనే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయాలి. ఒకప్పుడు వి యూస్ టు లవ్ హిమ్, బట్ ఇప్పుడు నో మోర్. సో అందుకే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు వాడి గురించి. అండ్ అక్షర్ కూడా ఈజ్ లైక్ స్లోలీ బికమింగ్ లైక్ దట్ అనిపిస్తుంది నాకు. వీ లైక్ హిమ్ అండ్ ఆల్ ఇన్ టెస్ట్ అండ్ ఆల్, బట్ ఇంక T20 ODIలోని అఫ్ కోర్స్ కొంచెం డెలివర్ చేశాడు మన వరల్డ్ కప్ లోని, బట్ ఇంకా బెటర్ వాళ్ళు ఉన్నారేమో, ఛాన్సెస్ రావాలేమో అని. అండ్ నాకు కూడా అనిపించింది అంటే ఒక టైంలో ప్రాబ్లీ అక్సర్ పీక్స్ లో రాకముందు లాస్ట్ 2-3 years ముందు నాకు అనిపించింది జడేజా కూడా ఒక వాయిడ్ వదిలేస్తాడేమో అనేసి, బికాస్ ఆఫ్ ఫీల్డింగ్ కేపబిలిటీస్, బౌలింగ్ అండ్ బ్యాటింగ్. కాకపోతే అక్సర్ మనకు ఒక మంచి బేస్ ఇస్తున్నాడు జడేజా రిప్లేస్మెంట్ లాగా.
అండ్ నెక్స్ట్ కమింగ్ టు భువి అయితే స్వింగ్ బౌలర్ మనకి అసలు లేరు కదా అట్లీస్ట్. అంటే ఒక లెవెల్లో ప్రాబ్లీ 2000s లో అలా ఉన్నప్పుడు ప్రవీణ్ కుమార్ తర్వాత భువి వచ్చిన తర్వాత వావ్ అనిపిస్తుండే. హర్షదీప్ అనుకున్నాం కానీ హర్షదీప్ కూడా నీకు షమ్మి భూవి ఏంటంటే మెయిన్ ఏంటంటే వాళ్ళు వికెట్లు తీయకపోయినా రన్స్ ఎవరు మెయిన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక టైంలో భువికి రిప్లేస్మెంట్ ఆర్ బ్యాకప్ షమి ఉండే, కాకపోతే ఇప్పుడు ఇద్దరు లేకపోవడం వల్ల మనకు ఎవరు లేరు. స్వింగ్ బౌలర్ లేడు మెయిన్. యా, హర్షదీప్ ఉన్నాడు కానీ స్టిల్ లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ టు బి డన్. ఆ కంట్రోల్ అనేది ఇప్పుడు షమి కంట్రోల్ నెక్స్ట్ లెవెల్ ఉంటది, ఇంకా హర్షదీప్ కి టైం ఉన్నది. అంటే హర్షదీప్ భువికి ఇవ్వచ్చు కదమ్మా కదా, ఇప్పుడున్న వాళ్ళు ఇంకెవరూ లేరు కాబట్టి ఇద్దరు కలిపి ఇంకా హర్షదీప్ ఒక్కడే. అండ్ మనం కూడా హర్షదీప్ మీద ఎక్కువ హార్ష్ ఉండొద్దు, స్టిల్ హీస్ యంగ్, 20s లో ఉన్నాడు. సో నెక్స్ట్ వాడికి ఆల్మోస్ట్ ఏంటంటే ఐపీఎల్ నుంచి తీసుకొని వెళ్ళి వాడికి వరల్డ్ కప్ ఆడిపిస్తున్నాం. సో ఇది వాడి సెకండ్ వరల్డ్ కప్ ఉండే అండ్ ఇంప్రూవ్మెంట్ ఉండే. అండ్ ఏజ్ తో పాటు ఇంకా ఎక్స్పీరియన్స్ తో పాటు పర్ఫార్మెన్స్ కూడా చేంజ్ అవుతుంది అనుకోవచ్చు. సో అందుకే హర్షదీప్ కి రెడ్ బాల్ క్రికెట్ కోసం కన్సిడర్ కూడా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా ధోని అంటే ఇంకా దానికి రీప్లేస్మెంట్ అంటే ఇంకా కీపర్ రిషబ్ పంట్. నేను ఫినిషర్ రోల్ ఇస్తున్నాను కీపర్ కంటే, లైక్ ఫినిషింగ్ రోల్ లైక్ నెక్స్ట్ 10 years లోనే వీ కెన్ సీ సమ్వన్ హూ కెన్ ఫినిష్ గేమ్స్ ఫర్ ఇది టేకింగ్ హ్యాండ్స్ డౌన్ రింకో సింగ్. కాకపోతే ఇంకా ఐ డోంట్ సీ డుబే ఇన్ దట్ ప్లేస్, ఐ సీ ఓన్లీ రింకు. డూబేని నేను ఆ ప్లే అసలు ఇండియా టీమ్ లోనే చూడట్లే. అవునా, నువ్వు ఆ ప్లేస్ కి ఇచ్చావు వాడికి. నేను కూడా చూడట్లేదు. అండ్ కోహ్లీకి నేను ఋతు అనుకుంటున్నాను. వాళ్ళిద్దరికి రీప్లేస్మెంట్ ఎక్కడం కష్టం అసలు యాక్చువల్ గా. అంటే కొంచెం కోహ్లీలో ఆడేది డీప్ ఇన్నింగ్స్, స్లో ఆడేది ఇది నేను ఋతు అనుకుంటున్నాను. తర్వాత ఇది గిల్ అండ్ రోహిత్. సేమ్ థింగ్ నాకు కూడా గిల్ అండ్ ఋతు. అంటే మనకు ఉన్న ఆప్షన్స్ లో చూస్తే గిల్ అండ్ ఋతు. ఇంకా రీప్లేస్మెంట్ అయితే జైస్వాలే. ఓ మీరు అదే ఒప్పుకున్నారా రిప్లేస్మెంట్ ఉందంటే నేను వన్ అండ్ ఓన్లీ అనుకున్నా. దానికి ఎవరో ఒకరు లేకపోయినా రీప్లేస్మెంట్ అనుకోవాలి ఎవరో ఒకరు. నేను రోహిత్ శర్మకి రీప్లేస్మెంట్ గిల్ వస్తాడేమో అనుకున్నాను. నోవే, రోహిత్ శర్మ లాగా షాట్లు ఆడగలదా, అసలు ఒక పుల్ షాట్ కొట్టగలదా? అంటే ఇప్పుడు రోహిత్ శర్మ కూడా స్టార్టింగ్ అంతే కదా, స్టార్టింగ్ చాలా స్ట్రగుల్ అయ్యాడు, తర్వాత ఇంకా ఒకేసారి ఓపెనింగ్ పొజిషన్ ఇంకా వాడిని బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో గిల్ ఏమైనా కొంచెం అలాగే ఏదైనా ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆడేయని, బట్ ఏమైనా T20లోని కష్టం, ఐపీఎల్లోనే ప్రూవ్ చేయట్లేదు, సో కష్టం. రోహిత్ శర్మ 260, 250 ప్లస్ కొట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన దగ్గర? వాడే జైస్వాలే. యాక్చువల్లీ జైస్వాల్ కూడా ఇంకా ఆల్మోస్ట్ 3 ఫార్మాట్ ప్లేయర్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అగైన్ మన వాళ్ళ బాడీ ఎట్లుంటుందో ఏందో చూడాలి. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎంత ఎంఫసైజ్ చేస్తున్నారు అంటే ఫిట్నెస్ మీద, అంతమంది కంప్లైంట్ చేస్తున్నారు ఇంజురీస్ అనేసి. లేకపోతే ఇంత లేకుండే ముందు ఎవరిని కన్సిడర్ చేయాలన్నా గానీ ఎన్నిసార్లు ఇంజురీ అయినారు అన్నట్టు చూస్తున్నారు. ఎవరు ఇప్పుడు ఫిట్ గా ఎప్పుడున్నారు, ఏ ప్లేయర్ నాకు తెలిసి లాస్ట్ ఒక 10-15 years లో తీసుకుంటే ఒక కోహ్లీ తప్ప ఇంక ఎవరు ఎప్పుడు ఇంజరీస్ కానీ ఫిట్నెస్ లేకపోవడం కానీ కంపెనీలో కోహ్లీ కంటిన్యూస్ గా ఆడడం. అంటే నాకు ఆ ఇంజరీ, ఈ ఆపరేషన్, అది ఇది ఏది మాట్లాడలేదు. ఎప్పుడు వాడికి ఏం జరిగినట్టు కూడా నాకు తెలియదు. ఫిట్నెస్ ఆబ్వియస్లీ ఇప్పుడు మన ఇండియన్ టీం కొంచెం బాగా ప్రొఫెషనల్ అయిపోయింది ఫిట్నెస్ దీంట్లోని. ఇప్పుడు పాకిస్తాన్ అది చూసాం అనుకో, చాలా ఇంకా వాళ్ళు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. సో కంపేర్ టు ప్రొఫెషనలిజం అండ్ ఫిట్నెస్ అయితే లైక్ ఇండియా ఈజ్ ఆన్ టాప్. అంటే ఫిట్నెస్ చూడు, మనది కూడా ఇప్పుడు ఎలా ఉందంటే ముందులాగా లేదు, కరెక్టే ఫిట్నెస్. కాకపోతే ఈ ఫిట్నెస్ కూడా ఏంటంటే ఒక లిమిటెడ్ టైం పీరియడ్ అన్నట్టే ఉన్నది. ఎట్లా అంటే ఇప్పుడు స్ప్రింటర్స్ ఉన్నారు అంతేగాని మ్యారథాన్ ప్లేయర్స్ లేరు మన దగ్గర.
ఇప్పుడు కోహ్లీ ఫిట్నెస్ హార్దిక్ పాండ్యాతో ధోని రేస్ చేస్తుంటాడు, స్టిల్ హీ బీట్స్ హిమ్. కాకపోతే ధోని 3 ఫార్మాట్స్ ఆడిండు, దట్ ఈస్ హిస్ ఫిట్నెస్. కాకపోతే హార్దిక్ పాండ్యా జస్ట్ ధోనికి రేస్ లో ఉరికినాడు అనేసి వి కాంట్ కంపేర్ హిమ్. సో అది మెయిన్ అనిపించింది నాకు. లాంగర్ వర్క్ అండ్ నీకు ఇప్పుడు ప్లేయర్స్ చేసినా కూడా నీకు ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో దాంట్లో నీకు జడేజా కంటిన్యూస్ గా ఆడాడు వితౌట్ ఇంజురీస్, ధోని ఆడాడు అట్లనే. మధ్యలో చిన్న చిన్నవి అండ్ కోహ్లీ అట్లా ఆడాడు. కోహ్లీ ఒకడు, ఇంకా రోహిత్ శర్మ కూడా నాకు తెలిసి ఎక్కువ నేను ఇంజురీ అయ్యి బయటకు వెళ్ళింది అట్లా ఏం చూడలే నేను. అంటే రోహిత్ శర్మ కూడా ఏదో సర్జరీ కూడా జరిగినట్టు. కానీ వాడిది వేరే ఫిట్నెస్ కదా, వాడి ఫిట్నెస్ అంటే మళ్ళీ ఏదేదో ఇమేజ్లు పెడతారు జనాలు ట్విట్టర్ దీంట్లో అని, సైడ్ ఇమేజ్ ఇది ఇమేజ్. కానీ వాడు ఫీల్డింగ్ మంచిగా చేస్తాడు, దో హీస్ లైక్ సిక్స్ ప్యాక్ లేకపోయినా ఫీల్డింగ్ లైక్ చాలా బాగా చేస్తాడు. ఫిట్టింగ్ చేయాలన్నా కూడా నీకు ఆ ఫిట్నెస్ ఉండాలి, స్టామినా కావాలి. నాకు అది కూడా అనిపించింది, లైక్ వాడు ఒకవేళ తిన్గా ఉంటే ఆ పుల్ షాట్స్ అవన్నీ అంత పవర్ వచ్చేది కాదేమో. ది పవర్ బిహైండ్ ఇట్ ఆల్సో లైక్ కొంచెం మ్యాటర్ అవుతుంది, ఆ మాస్ బాడీ. రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూస్తే కూడా ఫస్ట్ పుల్ షాట్ 6 కొట్టాడు 2007 లో. సో ఐ థింక్ వీ కెన్ ర్యాప్ అప్ అనుకుంటున్నా. నిన్న గంభీర్ ఎక్కడైనా నవ్వుతాడేమో అని చెప్పి చూస్తా ఉన్నా. ఆ కలకత్తాలో కూడా అందరు అట్టే ఉన్నారు. అబ్బా నరేన్ గారు నవ్వడు, చక్రవర్తి నవ్వడు. వాడు ఫస్ట్ కోచింగ్ అదే ఇస్తారేమో నవ్వకుండా ఉండాలని. అండ్ ఇలాంటి గెస్ట్ ఇంకా మంచిగా తీసుకొని వచ్చి వాళ్ళతో మంచి డిస్కస్ చేసి ఇంకా మీకేమన్నా పాయింట్స్ ఉంటే అది యాడ్ చేయాలి. మీరు ఒకవేళ మాతో కొలాబరేట్ అయ్యి ఇట్లా లైవ్ లోకి రావాలనుకుంటే మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వండి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ త్రూ.